హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగ ఉన్నారు? నా పేరు వంశీ, నేను ఢిల్లీ ట్రావెలర్ని. ఈరోజు వచ్చేసి కూనూరులో ఉన్నా. ఈరోజు లాస్ట్ రోజు ఇంకా టీ తాగడానికని బయటకు వచ్చాను. సో ఫస్ట్ వచ్చేసి సిమ్స్ పార్క్ పోతున్నాము. సిమ్స్ పార్క్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ ప్లాన్ అనేది నాకు తెలియదు ఇంకాను. సో ఇంకా ఇప్పుడే లేసాను. కస్టమర్లు అయితే ఇంకా కాల్ చేయలేదు, ఏం చేయలేదు. టైం వచ్చేసి 9 అవుతుంది. ఈరోజు వీడియో మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే లాస్ట్ రోజు కదా ఇంకా. సో వచ్చేటప్పుడు మనకు వచ్చేసి ఫోటో షూట్ అనేది, సో పాయకరా ఫాల్స్ ఇవన్నీ చూసుకొని షూట్ చేసుకొని వచ్చేస్తాను. ఫస్ట్ అయితే టీ తాగకపోతున్నా. టీ తాగేసి కస్టమర్స్ దగ్గర పోతాం ఇంకా. సో టీ అయితే తీసుకున్నాము, టీ తాగదామండి ఎలా ఉందన్నది. సో ఇక్కడ ఎక్కడైనా బాగుంటుంది తమిళనాడులో. నిజం చెప్తున్నా, చాలా చాలా బాగుంది అసలు. టీ అంటే ఇట్లాంటి చూడదు తాగల, చాలా బాగుంది అసలు. బయట చేస్తుంటారు, ఎక్కడ చూసినా బాయిల్డ్ చేస్తుంటారు. నేను ఆ బాయిల్డ్ కొత్త వేరేది పెట్టిన మామూలుగా కాకుండా. సో మనకు అప్పుడప్పుడు మిక్స్ చేస్తారు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అసలు. కస్టమర్ అయితే ఫోన్ చేసినాడు, పోదామండి తాగేసి తొందరగా. టీ అయితే తాగేసి వచ్చినాను. సో కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు ముందర. ఇది చూడడానికి ఇంత పెద్ద హోటల్ ఉంది కానీ డ్రైవర్లకు అయితే ఏం సదుపాయం లేదు అసలు. పడుకోవడానికి లేదు, ఏం లేదు. వాష్రూమ్ ఒకటి ఏదో యావరేజ్గా ఉంది, అది కూడా ఏం పెద్దగా బాగాలేదు. సో చెప్పుకోవడానికి మాత్రం పెద్ద హోటల్ ఇది, ఏం లేదు దీంట్లో హోటల్లో. సో కస్టమర్లకు బాగుంటుందేమో, సో డ్రైవర్లకు అయితే ఏమాత్రం ఇక్కడ సదుపాయం లేదు. చాలా వేస్ట్ ఇక్కడ అయితే గిన. అట్లా మొంగడుకొని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను నేను తెగిన. నిన్న హోటల్ అంటే నిన్న హైలైట్ అసలు. వాళ్ళు డ్రైవర్కి అంత బాగా ఇచ్చినారు. ఈడ మాత్రం వేస్ట్, దరిద్రం అంటే దరిద్రం. ఏదో స్టే చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. సో కస్టమర్లు అయితే వస్తున్నారు, ఇప్పుడు ఎక్కించుకుందామండి. సో కస్టమర్లు అయితే వచ్చేసినారు. డైరెక్ట్ సిమ్స్ పార్క్ పోతున్నాం ఇప్పుడు. సో సిమ్స్ పార్క్ ఎక్కడ చూద్దామండి. ఇప్పుడైతే హోటల్లో నుంచి బయలుదేరినాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, హోటల్లో నుంచి బయటకు వస్తానే. హోటల్ వివేక్ ఇది. ఇక్కడ నుంచి పెద్ద దూరంగా లేదు, జస్ట్ 1.6 ఉంది. ఎలా వెళ్ళాలనేది కూడా చూపిస్తాను నేను. హోటల్ దగ్గర నుంచి ఒక 400 మీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్లో మనం వచ్చేసి రైట్ యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ రైట్ యూటర్న్. సో ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. యూటర్న్ చేసుకోవడానికి చాలా కష్టపడాలి, ఎందుకంటే ఆపోజిట్లో మన రైట్ సైడ్లో బండ్లు వస్తుంటే, ఆపోజిట్ బండ్లు వస్తుంటే ఊరిపోతా ఉండాలి. ఇంకా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మనం కొంచెం అట్లా ఇట్లా అడ్జస్ట్ చేసుకొని పోతాం. అందులో ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా సో కొంచెం నీట్గానే పోతున్నాం. అక్కడ ఎదురు ఇటీఓస్ ఉంది కదా, సో ఆ ఇటీఓస్ అతనైతే ఉండు అంటున్నాడు. ఆ కార్ పోయింది కదా, సో నేను అక్కడ తీసుకున్నాను అనమాట. అక్కడ పోయిన తర్వాత 2 లైన్లు అవుతాయి కదా, సో ట్రాఫిక్ జామ్ అవుతుందని. సో నేను ఈడే ఉన్నానుకో, ఈడే ఉండాల్సి వస్తుంది. ఆ సిగ్నల్ పడుతూనే ఉంటుంది. సో నేను మూవ్ అవ్వకుండా ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. ఎట్లా పోయే వాళ్ళు పోతూనే ఉంటారు, నేను మాత్రం అక్కడే ఉండాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేను దూరేసిన ఇంకా. సో ఎంత కష్టంగా ఉంటుంది మీరే చూడండి. నడుపుకోవడానికి కొంచెం యాడ్ చేస్తాను నేనైతే గిన. ఐటోస్ ఆయన మాట్లాడిస్తాడు, చూడొచ్చు మీరు. అది కూడా ఉండు అంటాడు. ఇక్కడ చూడొచ్చు మీరు, చేయి అంటాడు ఆయన. అదో చేయి అంటున్నాడు ఉండమని. సో ఉండడానికి లేదు, మనం ఏం చేస్తాం, దూరిపోతుండాలి. ఈ నుంచి ఆడ వరకు బండ్లు వస్తూనే ఉంటాయి. సిగ్నల్ ఏమో ఆడ పోలీసులు ఉంటారు, వదులుతూ ఉంటారు, మళ్ళీ నిలబెడుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, లేట్ అయిపోతుంది మనకి. చూడొచ్చు 2 లైన్లు అయిపోయినాయి. సో అక్కడ లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. సో ఇంకా మా ముందర అతను అయితే బాగా తలకాయలు తిన్నాడు. ఇట్లా లెఫ్ట్ కూడా, ఇట్లా రైట్ కూడా. ముందర బండ్లు మూవ్ అయితే అతనికి ఎక్కడ పోలో అతనికి అర్థం కాలేదు. జస్ట్ ఈ సిగ్నల్ క్రాస్ చేసినామంటే ఇంకా లెఫ్ట్ పోవాలి మనకి సిగ్నల్. యాక్చువల్లీ లెఫ్ట్ పోయినామంటే ఇంకా స్ట్రైట్ ఒక్కటే మనకి సిమ్స్ పార్క్ కనిపిస్తుంది. ఇక్కడే దాదాపు అంటే నాకు ఒక 20-25 నిమిషాల దాకా టైం వేస్ట్ అయింది. ఇంక తప్పదు. 1.6కి 20-25 నిమిషాలు టైం వేస్ట్ అయింది. మెయిన్ సిగ్నల్ కదా, సో అందుకని చెప్పేసి తప్పదు, ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ తీసుకున్న తర్వాత లెఫ్ట్లో కూడా ఖచ్చితంగా పార్క్ వరకు కూడా వెహికల్స్ అన్నీ నిలిచిపోయినాయి. మళ్ళీ ఇంకా స్ట్రైట్ రూట్లో అక్కడ నిలిచిపోయి ఉంటాయి. కరెక్ట్గా అందరూ టూరిస్ట్ తిరిగే టైం ఇదంతా. సో 10-10:30 అట్లా టైం కాబట్టి అందరూ లేచి రెడీ అయిపోయి ఉంటారు. ఆ ముందర బండి మహేంద్ర, అతను ఎక్కడ పోలో అతనికే అర్థం కాలే. నిలబెట్టి పోలీస్ అతన్ని అడుగుతున్నాడు అడ్రస్. చెప్పినా కూడా ముందుకి పోడు, వెనక్కి పోడు. నేను లెఫ్ట్కి ముందుకి మూవ్ చేస్తాడు, మళ్ళీ నిలబెడతాడు బండి. సో ఎట్లయితే ఫైనల్లీ మనం లెఫ్ట్కి అయితే తీసుకున్నాము. సో ఫుల్ ట్రాఫిక్ ఉంది. అది కాకుండా మధ్యలో ఇంకా దూరే బండ్లు ఎక్కువ, ఆటోలు వాళ్ళు వీళ్ళు. ముందుగానే ట్రాఫిక్, దాంట్లో పాటు మళ్ళీ దూరుస్తాను ట్రైస్ బండ్లు. సో ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది పార్క్ అయితే కానీ సిమ్స్. చూడండి మేమందరూ క్యూలో నిలబడినాం కదా. శాండ్రో బండి చూడండి ఎలా వస్తుందో చూడండి. రైట్ సైడ్లో వచ్చి అడ్డం పెడతాడు. ఆల్రెడీ ఒకటి ఎల్లో బోర్డు ముందర స్ట్రక్ అయిపోయి అడ్డం తుడిచినాడు బండిని. మళ్ళీ ఇంకో బండి శాంట్రోనే. సో ఎట్లా వస్తారో అర్థం కాదు వీళ్ళకి. కొంచెం కానీ మేనేజ్ ఉంటుంది లేదైతే నాకైతే తెలియదు.
ఆల్రెడీ ఇంకో బండి పోయి ఆడ ఇరికిచ్చినారు. ఈ శాంట్రో బండికి అయితే నేను సైడ్ ఇవ్వలేదు, అందుకే వెనక్కి పడిపోయినాడు. దానికన్నా ఒక బండి ముందు వెళ్ళింది. సో వాళ్ళు చూడండి ఎలా దూడిసి అడ్డం పెట్టేసినారు, మొత్తం ట్రాఫిక్ చేసి పడేస్తుంటారు. ఇక్కడ మాత్రం అడుగడుగుకి పోలీసులు లేకపోతే ఇంక చాలా ప్రాబ్లం. వాళ్ళు చెప్తున్నా కూడా అట్లే దూడుతుంటారు. సో ఒకసారి జరిగింటుంది ఇలా చేయకూడదని, కానీ అలాగే చేస్తారు. మళ్ళీ ఆడ ఒక పోలీసు, ఇక్కడ ఒక ముందర ఒక పోలీసు, అడుగుకి పోలీసులు ఉంటారు. లేకపోతే కానీ మొత్తం రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది. అంత దారుణమైన మనుషులు వస్తుంటారు, ఎందుకు అర్థమయ్యం కాదు. ఈ ట్రాఫిక్ యూస్ అంటే మీకే అర్థమవుతుంది ఇక్కడ ఎంత చిన్న రోడ్లు ఉంటాయనేది. ఎందుకంటే టూరిస్టులు ఇంకా పొద్దున్నే 10-11 అయితేనే అందరూ రెడీ అంటారు, ఎక్కడెక్కడ పోవాలని ప్లాన్ చేసి పెట్టుకుంటారు. సో ఇప్పుడైతే మనము సిమ్స్ పార్క్ వచ్చేసినాం. ఎదురుగా కనిపిస్తుంది అదే సిమ్స్ పార్క్. ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉండే, చాలా టైం పట్టింది. సో ఇంకా అదంతా టైం వేస్ట్ అని చెప్పేసి రికార్డ్ చేయలేదు నేను. చూడొచ్చు ఇక్కడ ఎదురుగా బోర్డు సిమ్స్ పార్క్. సో క్రౌడ్ మాత్రం బీభత్సంగా ఉంది. ఇక్కడ ఇంతకుముందు నేను వచ్చినప్పుడు పార్కింగ్ పెట్టుకోవడానికి స్థలం లేదు, రోడ్లో సైడే పెట్టేసండి. ఇప్పుడుగా నేను రోడ్ సైడే పెట్టేసిన, వాడైతే పార్కింగ్ ఈడే పెట్టన్నాడు. సో నేనైతే పెట్టలేదు. ఇటు నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళి ప్రశాంతమైన ప్లేస్లో నిలబెట్టుకున్న బండి అయితే నేను. కస్టమర్లను అయితే దింపేసినాను అక్కడ సిమ్స్ పార్క్ దగ్గర. నేను పార్కింగ్ అయితే అక్కడ చేయలేదు, ఎందుకంటే వాళ్ళైనా లోపల దింపేది 80-90 రూపాయలు విక్కుంటారు. కొంచెం ముందుకు వస్తే 1 కిలోమీటర్ అట్లా మంచిగా రోడ్ సైడ్ ఉంటుంది, చూడొచ్చు మీరు ఎంత ఫ్రీగా ఉంటుంది అనమాట. సో అంటే అక్కడ దగ్గరలో వచ్చేసి రోడ్ సైడ్ పెడతా అంటారు. వాళ్ళు ఏమంటారు రోడ్ సైడ్ పెట్టకూడదు అంటారు, ఎందుకంటే వాళ్ళకి పార్కింగ్ డబ్బులు పోతుంది కదా, అందుకని. ఇంతకుముందు లేదు, ఇంతకుముందు రోడ్ సైడే పెడతాను. ఇప్పుడు కూడా నేను అక్కడ 1 కిలోమీటర్ అట్లా ముందుకు వచ్చి పెట్టేసినాను. చూడండి ఇక్కడ వచ్చి బయట పెట్టేసినాను నేను. లొకేషన్ అయితే బాగుంచాను, ఇక్కడ చల్లగా ఉంది బాగా. అంతా పిచ్చ ఆకలి అవుతుంది. ఫస్ట్ ఏమన్నా కడుపులోకి దానా వేసుకుందామండి, లేట్ అవుతుంది. నెక్స్ట్ లొకేషన్ ఎక్కడనేది చెప్తాను నేను. సిమ్స్ పార్క్ చూసుకొని కస్టమర్లు అయితే వచ్చేసినారు. ఇప్పుడు నెక్స్ట్ పాయకారా ఫాల్స్ బెంగళూరు పోయే రూట్లోనే వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఫోటో షూట్ ఉంటుంది, ఫోటో వ్యూ పాయింట్, అక్కడ కూడా చూద్దామండి. ఇక్కడ గుర్రాలు చూడండి ఎంత బాగున్నాయో. దగ్గర ఒక 18-20 గుర్రాల వరకు ఉంటాయి. పోతూ ఉంటే మనకి ఏనుగులు, జింకలు, నెమళ్ళు అన్నీ చాలా కనిపిస్తాయి. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి షూటింగ్ పాయింట్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత పాయకారా ఫాల్స్ షూటింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాము. కానీ ఇక్కడ మా వాళ్ళు పైనకి ఎక్కలేరు కదా, ఏజ్డ్ పీపుల్స్, అందుకని చెప్పేసి వద్దన్నారు. చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ గుర్రాలు అన్నీ ఉంటాయి. సో గుర్రం మీద కూడా తిరగచ్చు మనం ఇక్కడ. ఒకప్పుడు సినిమాలు అవి షూటింగ్ చేస్తున్నారు, ఇప్పుడు ఏమంత పెద్దగా లేదు, ఎందుకంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. అప్పుడప్పుడు ఓల్డ్ సినిమాలో తెలుగు కూడా చాలా మూవీస్ తీస్తున్నారు ఇక్కడ. ఇప్పుడైతే డైరెక్ట్ పాయకారా వాటర్ ఫాల్స్ పోతున్నాము. మా వాళ్ళకి క్యారెట్లు కావాలంట, సైడ్ నిలబెట్టమన్నారు. క్యారెట్ల కోసం నిలబెడుతున్నాం. హలో మా వాళ్ళు క్యారెట్లు దానికన్నా పెద్దగా కావాలంట మా వాళ్ళకి. మనళ్ళు దాంట్లో ఒక పంచ్ అని చెప్పేసి వస్తుంది, అంటే 5-6 ఉంటాయి, 5 అనుకుంటా పంచ్ అంటే. అవి వచ్చేసి 40 రూపాయలు చెప్పినారు. మన వాళ్ళు అయితే 2 కలిపి 70 రూపాయలకి బేరం చేసినారు. కానీ ఆ 70 రూపాయల్లో కూడా పెద్ద కావాలంటే వాళ్ళు ఏమంటున్నారు, చిన్నవి వస్తాయి 70 రూపాయలకి అయితే అని చెప్పేసి అంటున్నారు. సో బేరం చేస్తున్నారు అక్కడైతే. చూడొచ్చు పెద్ద తీసుకున్నాడు, 70 రూపాయలకి ఇమ్మని అడుగుతున్నాడు. వాళ్ళు ఇవ్వమంటున్నారు. పెట్టేతా మాత్రం బొల్ల పెడతారు, కానీ ఇట్లా దాంట్లోకి పెట్టాలంటే బాగా ఏడ్చేస్తారు చెప్పాలంటే. తినేదానికి పెట్టరు, అన్నీ వేస్ట్ కట్స్లో అయితే పెడతారు. చెప్తున్నాను కదా, చెప్తాం వాళ్ళను ఎంత అనేది. వేరే దానికి పెట్టినారు, అసలు అది కడుపు నిండేది కాదు, కానీ వేస్ట్ కడిచి దాంట్లో అన్నిటికీ పెట్టినారు. దీనిలో పెట్టేదానికి రైతుల దగ్గర మాత్రం బాగా ఏడ్స్ కొట్టుకొని చచ్చిపోతారు. చూడండి ఒకసారి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినారు అనేది నేను తర్వాత లాస్ట్లో చెప్తాను. ఇక్కడ క్యారెట్లు ఒకటే కదా, బీట్రూట్లు కూడా ఉన్నాయి. బీట్రూట్లు కూడా బాగా పండిస్తారు ఇక్కడ, ఫ్రెష్గా ఉంటాయి అనమాట. నాకు తెలిసినంతవరకు ఎక్కువ మందులు యూజ్ చేయరు అనుకుంటా. ఇక్కడ బాగా పెద్దగా ఉంటాయి, నీట్గా కడిగి పెట్టింటారు. ఇట్లా కొత్తిమీర కట్టలు కదా ఉన్నట్లు ఉంటాయి పైన. అట్లను ఫ్రెష్గా చూడొచ్చి తీసుకున్నారు వాళ్ళు, చేతిలో పట్టుకున్నారు చూడండి. ఈరోజే తెస్తారనమాట, స్టాక్ ఉండదు వాళ్ళ దగ్గర, వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి రైలు పోతూనే ఉంటాయి. సో మా కస్టమర్ అయితే 2 తీసుకొచ్చినాడు, తీసుకొస్తున్నారు 2. బీట్రూట్ भी ले या एक बार देखो देखी कोई को
చూడాలి తీసుకోండి అట్ట बीटरूट भी बीटरूट नहीं है जो कितना बीटरूट कितना ले ले सर কত করে নিল কি বলছো স্যার আমি ওইটা দেখার জন্য এই বিটরুট তো দেখলে তো বিটরুট কত করে নিল জায়গা দোকান নেই তো তোমার আমার জিজ্ঞেস করছি আর ওটা 2 মাঞ্চ নিয়েছো 40 টাকা করে 80 টাকা তুমি এখানে ডাকলে কিসের জন্য আমি দেখার জন্য এটা কি নিয়েছো చచ్చిపోతున్నారు ఇట్లా బీట్రూట్ నేను చెప్పినా నువ్వు ఎందుకు తీసుకున్నా అని చెప్పి చచ్చిపోతున్నాను ఇట్లా ये कितना ले लिए बीटरूट का बीटरूट का कितना ले लिया बीटरूट हाँ वो 80 रुपीस केजी एक बंच हाँ वो एक बंच ये 80 ఓకే దో లే లియా ఠీక్ హై సో రెండు తీసుకున్నాడు అదేనో ఇదేనో అంట మళ్ళీ ఏమో కొనేకపోతున్నాడు గంటల కొద్దప్ప ఒక చోట అయితే గిన డబ్బులు ఇచ్చేపోతాం డబ్బులు ఇవ్వకుండా కష్టం అన్నాడు సో ఇప్పుడైతే షూటింగ్ స్పాట్ అయితే గిన మిస్ అయింది వాళ్ళు పైనకి ఎక్కలేరనమాట కొండ మీద సో కొండ మీద ఉంటుంది బాగా చాలా బాగుంటుంది అది మీరు చూడొచ్చు అది దాంట్లో కూడా ఇంతకుముందు వచ్చి ఉంటుంది యాడంటుంది అది ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పాయకారా ఫాల్స్ పోతున్నాం పాయకార నా కొడక అని అనుకోవద్దండి సో దాని పేరు పాయకారా ఫాల్స్ అనమాట సో ఇప్పుడు చిన్నప్పుడు అంటే మా వాళ్ళు అట్లా పాయకార నా కొడుకు పని చేయడు పాట చేయడని చెప్పేసి అదేం అర్థం కదా కానీ సో పాయకార ఫాల్స్ అంటే పాయకార నా కొడక అనేది గుర్తుకొస్తుంది ఇప్పుడైతే సో కస్టమర్ అయితే వచ్చేసిన పోదామండి ఇంకా జస్ట్ దగ్గరే ఉంది 3 కిలోమీటర్లు అంతే పాయకార వాటర్ ఫాల్స్కి అయితే ఎంటర్ అయినాము ఇక లెఫ్ట్ సైడ్లో బోర్డు ఉంది చూడొచ్చు సో కొంచెం ముందుకు వెళ్తే గిన మనకి రైట్ సైడ్ పోవాల్సి ఉంటుంది సో 1 కిలోమీటర్ కానీ 900 మీటర్స్ కానీ ఉంటుంది సో ఇక్కడి నుంచి ముసలోళ్ళు పోవాలంటే చాలా కష్టము వాళ్ళకైతే స్పెషాలిటీస్ ఉన్నాయి ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుంది కదా సో ఒక 10 మంది అట్లా కూర్చొని పోవడానికి ఉంటుంది అదైతే ఉంది ఇక్కడ కానీ ఒక్క వెహికలే ఉంది అనుకుంటాను సో క్యూలో నేను వాడాల్సి వస్తుంది ఇక్కడే సో కొంచెం ముందుకు పోతే గిన ఈ బస్ అడ్డం ఉంది సో ఇది అయిపోయిన తర్వాత రైట్కి ఒక రూట్ వస్తుంది ఆ రైట్ రూట్లో పోవాలి సో ఈడ కూడా పోలీసు వాళ్ళు చాలామంది ఉంటారు ట్రాఫిక్ని క్లియర్ చేస్తుంటారు అక్కడ చూడొచ్చు రైట్ సైడ్లో ఉన్నారు సో వెహికల్స్ అయితే వచ్చంగా పోతున్నారు ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది ఇక్కడ పార్కింగ్ దొరకాలంటే కొంచెం కష్టమేను ఇప్పుడైతే పాయకార వాటర్ ఫాల్స్కి వచ్చేసినాము వాళ్ళు అయితే నడుచుకుంటూ పోయినారు ఇక్కడ నుంచి 900 మీటర్స్ లోపల పోవాలి సో ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం అనమాట చూడొచ్చు ఇక్కడి నుంచి అక్కడ వరకు కింద మొత్తం పెట్టేసింటారు ఫుల్ ప్రాబ్లం ఇక్కడైతే పార్కింగ్ ఎందుకంటే ఇప్పుడు మైసూర్ నుంచి వస్తేనే ఫస్ట్ వచ్చేది ఇదే అనమాట లొకేషను చూసుకుంటూ పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ రూట్ కాకుండా ఇంకో రూట్ వస్తే కినా ఆ రూట్లో క్లౌడ్స్ చూసుకుంటూ రావచ్చు వర్షం వచ్చినప్పుడు అందుకని చెప్పేసి ఆ రూట్లో వచ్చేవాళ్ళు ఇది చూసుకుంటేకి మళ్ళీ రిటర్న్లో చూస్తారనమాట ఇప్పుడు మేము రిటర్న్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు చూసుకుంటూ వస్తున్నాము ఇందాక మనము టీ తాగడానికి వెళ్తాంటే అవ్వ మొక్కజొన్న తీసుకోమనింది మనకి చాలా ఇష్టము తిందాము ఇప్పుడైతే కినా ఎట్లా అంటే 50 రూపీస్ తెలుగుదా పేసరా తమిళ్దా తెలుగుదా పేసరా ఒక పీస్ తెలుగు పేసరా సరే 50 రూపాయలు అంట ఒకటి తీసుకుందాము సర్లేండి ఒకటి తీసుకుందాం కారాపొట్టు ఫుల్ కారాపొట్టు మనకు వచ్చింది కొంచెం కొంచెం తమిళ్ అవ్వ పాపం తెలుగు రాదంట తెలుగుదా తెలియదు ಕನ್ನಡ ಗೊತ್ತಾ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು ಸರಿ సో ఒకటైతే తీసుకున్నాము 50 రూపాయలు అంట పాపం ఈ లాస్ట్లో ఉంది ఆమె కొంచెం బిజినెస్ తక్కువ కూడా జరుగుతుంది బిజినెస్ చేసినట్టన్నా ఉంటుంది ఎన్నో ఖర్చులు వేస్ట్ చేస్తుంటాం కదా మనము అందుకే పాల్గంకి స్పీడ్ చాలా బాగుంది మా వాళ్ళు అయితే బ్యాటరీ కార్ కోసం వెయిట్ చేస్తానంట మేబీ నాకు తెలిసినంత వరకు ఒక 2 అవర్స్ అట్లా పడుతుంది వాళ్ళు రావడానికి అందుకే ఆ లోపల ఏదో దానా తినాలి కదా కస్టమర్స్ అయితే వచ్చేసినారు ఇంకా డైరెక్ట్ మైసూరు బెంగళూరు అంతే ఇంకా సో మధ్యలో ఏమన్నా ఏనుగులు జింకలు కనిపిస్తే చూద్దామండి ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి చాలా బాగుంటుంది లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో నీలగిరి చెట్లు ఉంటాయి సో నాకు తెలిసి ఎన్నేళ్ళ చెట్లు కూడా నాకు అంత ఐడియా రాలేదు చాలా పెద్ద పెద్ద చెట్లు ఇవి అయితే గిన
దాదాపు ఒక కిలోమీటర్, అర్ధ కిలోమీటర్ పైన ఉంటాయి, అంటే లోపలికి. బయట అయితే గిన దాదాపు 1.5 కిలోమీటర్, 2 కిలోమీటర్ల వరకు ఉంటాయి. బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ అయితే గిన. ఒకసారి చూడండి. ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలామంది నిలబెట్టేస్తుంటారు. ఒక్కొక్కసారి ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది ఇక్కడ. చాలా చల్లగా ఉంటుంది, మంచి వాతావరణం ఇక్కడైతే. స్మెల్ చాలా బాగా వస్తుంటుంది ఇక్కడ. ఇక్కడి నుంచి స్టార్ట్ ఇంకా ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ. ఇక్కడ ఎందుకంటే ఫుల్ మనకి పార్కింగ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది, కొంచెం ట్రాఫిక్ లేకుండా. ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం తక్కువ జనాలు ఉన్నారు. అదే మధ్యాహ్నం టైం ఎలా అయితే అయినా ఫుల్ జనాలు ఉంటారు. ఇంతకుముందు ఇక్కడ ఏ హోటల్ కానీ ఏవే కానీ లేకపోయింది, అసలు టీ కానీ దొరకదు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఎక్కువ జనాలు రాబట్టి సో అక్కడ హోటల్లో పెట్టేసినారు లాస్ట్కి. మొత్తం దట్టమైన అడవులు ఇవన్నీ. మనమైతే ఇప్పుడు గూడలూరుకి వచ్చేసినాము. సో ఇది మెయిన్ పాయింట్ మనకి. ఇక్కడి నుంచి మనము ఫారెస్ట్కి, ముడుమలై ఫారెస్ట్కి ఎంటర్ అవుతాము. సో ఇక్కడ సిగ్నల్ ఉంది కదా, ఈ సిగ్నల్లో మనం స్ట్రైట్ వెళ్ళాలి, లెఫ్ట్కి పోకూడదు, స్ట్రైట్ మాత్రం పోవాలి. దీని తర్వాత మళ్ళీ ముందుకు ఇంకో సిగ్నల్ వస్తుంది, వై జంక్షన్. వై జంక్షన్లో వచ్చేసి లెఫ్ట్కో రూట్ ఉంటుంది, రైట్కో రూట్ ఉంటుంది. మనము రైట్ టర్న్ తీసుకొని పోవాలి. ఇదే వై జంక్షన్ వచ్చేసింది. మనం పోవాల్సింది మైసూరుకు కాబట్టి సో మనం రైట్ పోవాలి. ఆ చిన్న సర్కిల్ మాత్రం ఉంది కదా కరెంట్ పోలో, సో దాన్ని రౌండ్ చేసుకొని రైట్ టర్న్ పోవాలి. లెఫ్ట్ పోతే మళ్ళీ వేరే ఊరు పోతుంది. ఇది వై జంక్షన్ యాక్చువల్లీ. సో రైట్కి తీసుకోవాలి ఇక్కడైతే గిన. ఈ వై జంక్షన్ దాటిన తర్వాత మొత్తం ముదుమలై ఫారెస్ట్ రోడ్డే. సో ఇక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక 10 కిలోమీటర్లు అలా వెళ్తే ఇంకా ఫారెస్ట్ మొత్తం వస్తుంది, దట్టమైన అడవులను. నేను ఇప్పుడైతే కొంచెం బ్రిడ్జులు బాగా కడుతున్నారు. ఇంతకుముందు వచ్చి చాలా దారుణంగా ఉండే అసలు. ఇప్పుడు వర్క్ జరుగుతుంది, కొంచెం స్లోగా రన్ అవుతుంది ఏరియా తగిన అక్కడ. సో బండ్లన్నీ వర్షం కూడా బీభత్సంగా వస్తుంది, ఎండలకాలం అయినా కూడా. ఇంకెక్కడ తిరగడం ఏం లేదు, డైరెక్ట్ మైసూర్ దాకా ఒక్కటే రూట్ వస్తుంది, పెద్ద రోడ్డు. మనం ఎక్కడే కానీ క్రాసులు తీసుకునేది ఏమి ఉండదు అసలు, కటింగ్ ఇక్కడే కానీ ఉండదు. ఇంకా ఇప్పుడైతే ముదుమలై ఫారెస్ట్కి ఎంటర్ అవబోతున్నాము. మనం ఊటీ నుంచి వస్తున్నాం కాబట్టి ఫస్ట్ ముదుమలై ఫారెస్ట్ ఎంటర్ అవుతుంది, తర్వాత వచ్చేసి కర్ణాటక ఫారెస్ట్ ఎంటర్ అవుతుంది, బండిపూర్. సో ఎవరన్నా మీకు మొబైల్లో ఆన్లైన్లో ట్యాక్స్ కట్టేది రాకపోతే ఇది ఎల్లో బోర్డుకి, సో తమిళనాడు ఎంటర్ అయ్యే ముందుగా ఊటీకి రావాలనుకుంటే ఎంటర్ అయిన తర్వాత ఫారెస్ట్, ముదుమలై ఫారెస్ట్ ఎంటర్ అయిన తర్వాత సో ఎండ్లో మనకి ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ దగ్గర రైట్ సైడ్లోనే ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉంటుంది. సో అక్కడ డైరెక్ట్ కూడా కట్టించుకుంటారు. ఒకవేళ అక్కడ కట్టించుకోలేదు అంటే లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందరకు వస్తే ఇంటర్నెట్ షాప్ ఉంటుంది. సో ఆ ఇంటర్నెట్ షాప్లో కట్టించుకుంటారు. సో ఇప్పుడైతే మనం ఫారెస్ట్ ఎంటర్ అవబోతున్నాము. ఫ్రెండ్స్, ముడుమలై ఫారెస్ట్ దాటిన తర్వాత తమిళనాడుది. సో లాస్ట్ ఎండ్లో మనకు ఆర్టీఓ ఆఫీస్ వస్తుంది, అది అక్కడ ముందర చూడొచ్చు అక్కడ. సో ఊటీకి వచ్చేటప్పుడు మాత్రము మీకు ఒకవేళ కట్టేది రాకపోతే కానీ ఇక్కడ కట్టించుకుంటారు. ఓకే, 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే తగిన కట్టిస్తారు వాళ్ళను. ఇల్లు లేదంటే గిన ఆర్టీఓ చెక్ పోస్ట్. ఇల్లు లేదంటే ఇట్లా ముందర పోయి ఫ్యాన్సీ స్టోర్లో కడతారు లెఫ్ట్ సైడ్లో. ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ. సో ఆన్లైన్లో కట్టేది రాకపోతే కానీ మీరు వచ్చేసి చెన్నైకి కానీ లేదంటే గిన కోయంబత్తూరు అక్కడ పోతుంటే ఆ రూట్లో, మెయిన్ రూట్లో ఆడైతే కట్టించుకోరు, డైరెక్ట్ ఆన్లైన్లో కట్టాల్సింది. ఇక్కడైతే పర్లేదు, ఒక 50 రూపాయలు అంత ఎంత ఎక్కువ ఇస్తే కానీ కట్టించుకుంటారంట. సో ఇప్పుడే అడిగినా నేను అక్కడ. ముదుమలై ఫారెస్ట్ తోరపల్లి దీని పేరు. లాస్ట్ ఎండ్ వచ్చేసి తోరపల్లిలో కట్టించుకుంటారు. ఇందాక చెప్పాను కదా చెక్ పోస్ట్ అని, ఆర్టీఓ చెక్ పోస్ట్ ఇది లెఫ్ట్ సైడ్లో ఉండేది. సో ఇప్పుడు మనము ముదుమలై ఫారెస్ట్ ఎంటర్ అవబోతున్నాం. ఆర్చ్ ఎదురుగా కనిపిస్తుంటాం మీకు. సో ఆర్చ్లోకి ఎంటర్ అయ్యగానే ఆ పక్క నుంచి వచ్చే బండ్లని చెక్ చేస్తుంటారు. ఈ మినీ వ్యాన్లని దానిని ఎక్కువ మందిని ఏమైనా కూర్చోపెట్టుకొని వస్తున్నారని. సో అలాగే ఒక్కొక్కసారి కార్లను కూడా చెక్ చేస్తుంటారు, ఎల్లో బోర్డుని. సో ట్యాక్స్ కట్టిన ఇక్కడ అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా లేదని, పోయేటప్పుడు ట్యాక్స్ కట్టిపోతున్నారు లేదని కూడా కొన్నిసార్లు చెక్ చేస్తారు, కొన్నిసార్లు చెక్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉంటారు పోలీసులు. సో అదైతే చెక్ పోస్ట్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఫారెస్ట్లో ఖచ్చితంగా చెక్ చేస్తుంటారు. దాడు అక్కడ రైట్ సైడ్లో నిలబడి చెక్ చేస్తున్నారు చూడొచ్చు ఇక్కడ. సో పోలీస్ అతను ముందర ఉన్నాడు, ఎక్స్ట్రా ఏం ఎక్కినట్లున్నాడు, దింపేసినారు అక్కడ. ఇక్కడ నెమలి చూడండి ఎంత అందంగా నడుచుకుంటూ పోతుందో లెఫ్ట్ సైడ్లోనూ. చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా పోతా చాలా కూడా కనిపించవచ్చు. సో చిరుతని చూద్దాం అనుకుంటే ఎప్పుడే కానీ ఈ ఏరియాలో కనిపించట్లేదు నాకు.
సో ఇక్కడ నెమలి అయితే ఫస్ట్ కనిపించింది. ఏనుగులు రోడ్ సైడ్ కనిపిస్తుంది ఎప్పుడన్నా. సో ఈసారి ఏమో లాస్ట్ కనిపిస్తున్నది, అక్కడ కనిపిస్తున్నారు చూడండి. 3 ఏనుగులు ఉన్నాయి అక్కడ. అదో సో ఇక్కడ చిన్న విలేజ్, ముడువల ఫారెస్ట్లో చిన్న విలేజ్ ఇది. సో పెంచుకుంటున్నారు అనుకుంటా ఏనుగులను అక్కడైతే విలేజ్ల్లో. ఆయన కాపలా ఉన్నాడు అక్కడ. ఇక్కడ ఏనుగులు చూసేదానికోసం నిలబెడుతుంటారు వెహికల్స్, కానీ నిలబెట్టకూడదు అలా అక్కడ ఫారెస్ట్ ప్రకారం అయితే గిన. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ముదుమలై ఫారెస్ట్లో ఏదో యాక్సిడెంట్ అయిందంట. సో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. దగ్గర ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అయింది. ఇంకా మూవ్ అవ్వట్లేదు. అక్కడి నుంచి వచ్చేటి వస్తున్నాయి కానీ పోయేటి పోవట్లేదు. సో మైసూర్ నుంచి వచ్చేటి వస్తున్నాయి, బెంగళూరు పోయేటివి, మైసూరు పోయేటివి ఇంకా మూవ్ అవ్వలేదు. చూడొచ్చు ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో ఇక్కడి నుంచి అక్కడ వరకు. సో మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా అయింది. ఇప్పుడు లైట్గా మూవ్ అవుతున్నాయి. సార్ బ్యాక్ సైడ్ ఎన్ని బండ్లు ఉన్నాయనేది అక్కడ ముందుకు వెళ్తే తెలుస్తుంది మనకి. బ్యాక్ వ్యూ చూడొచ్చు. చూడండి ఆ బ్యాక్ ఎంత దూరంగా అనిపిస్తుంది. నిదానంగా మూవ్ అవుతుంది. ఒక 20 నిమిషాలు నిలబెట్టి ఆ లాస్ట్ వరకు ఆ ట్రక్ పోతుంది. అక్కడ ఇంకా చాలా దూరం వరకు కూడా ఉన్నాయి. నిదానంగా మూవ్ అవుతుంది బండ్లు అయితే. సో ఇక్కడ మీరు ముందర చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో ఇన్నోవా కనిపిస్తాం కదా. సో దాని దగ్గర జనం అందరూ ఉన్నారు కదా. అక్కడ ఏదో ట్రక్ ఏమో తగిలించినట్టుంది ఇన్నోవాకి. అది లైట్గా లోపలికి అనకపోయింది టైర్ దగ్గర రైట్ సైడ్లో. దాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు అయితే గిన. సో నేనైతే క్యాప్చర్ చేద్దాం అనుకున్నా. ఫుల్ ట్రాఫిక్ ఉంది కదా పైన ఫిట్ చేసిన కెమెరా అయితే, అందుకని చెప్పేసి క్యాప్చర్ చేయలేకపోయినాను. తగిలేకైతే బాగా తగిలింది ఏటైతే గిన. టైర్ అయితే మూవ్ అవుతాను లేదనుకుంటా. అందుకని చెప్పేసి అందరూ పట్టుకొని లాగుతాను ట్రై చేస్తాను దాన్ని ఎలా బెండ్ తీయాలని చెప్పేసి. ఇక్కడ అలా టచ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ బ్రిడ్జ్లు వేస్తున్నారు. నేను ఇంతకుముందు చిన్నగా ఉండే రోడ్డు, ఇంకా బ్రిడ్జ్లు ఎడల్ప్ చేయాలి కదా, ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి బ్రిడ్జ్లు రెడీ చేస్తున్నారు. ఒక 3 బ్రిడ్జ్లు రెడీ చేస్తున్నారు. అందుకని చెప్పేసి పెద్ద ట్రక్లు వచ్చినప్పుడు తగిలినట్టుంది అక్కడ. సో ఫుల్ ట్రాఫిక్ అయితే బాగా బీవచ్చంగా ఉంది. ఒక 6-7 కిలోమీటర్ల వరకు ఉంది. నేనైతే 2-3 కిలోమీటర్లు అనుకున్నాను, కానీ 6-7 కిలోమీటర్ల పైన ఉంది ఇక్కడ. ఇక్కడ రాయి మీద చూడండి ఎంత బాగా నిలబడిందో నెమలి. నా వెనకల బండి అయితే ఆర్ను కొట్టి చేస్తున్నాడు. సో డిస్టర్బ్ చేయకూడదని కొంచెం కానీ కామన్ సెన్స్ ఉండదు వీళ్ళకైతే గిన. ఇది ఇంకొక బ్రిడ్జ్ చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది అసలు. ఒక బండి పాస్ అయితే ఇంకొక బండి పాస్ అవ్వడానికి ఉండదు, అంత దారుణంగా ఉంది రోడ్లు అయితే గిన. ఇంతకుముందు అంటే బాగుండే, కానీ చిన్న రోడ్లు అయినా కూడా పాస్ అవుతుంది. అంటే ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు స్ట్రక్ అయిపోతారనమాట. అందుకోసం అని చెప్పేసి బ్రిడ్జిలన్నింటినీ రెడీ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం ముదుమలై విలేజ్లో ఉన్నాము. ముదుమలై విలేజ్ పేరే ఫారెస్ట్కి కూడా పెట్టిండేది. ఈ విలేజ్లో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఏనుగులు అన్నీ ఇక్కడే ఉంటాయి, పెంచుకుంటారు. దాన్ని చూడడానికి అనేది నిలబెడుతుంటారు. సో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఫారెస్ట్లో చాలా తక్కువ కనిపిస్తాయి ఏనుగులు. ఇక్కడ రైట్ రోడ్డు కనిపిస్తాం కదా, అది వచ్చేసి మైసూరు ఊటీ రోడ్డు. పోయేటప్పుడు ఆ రోడ్లో వెళ్ళాను నేను, వచ్చేటప్పుడు వచ్చేసి గుండ్లపేట ఊటీ హైవేలో వస్తున్నాను నేను ఇప్పుడు. ఇక్కడ రైట్ కనిపిస్తుంది కదా, రైట్ అయితే ఏనుగు కనిపిస్తాను చూడండి, అదైతే పెంచుకుండే ఏనుగులు. ఇక్కడ ఫారెస్ట్ ఏనుగులు కాదు. సో అక్కడక్కడ కొన్ని అట్లా పెంచుకుంటా అంటారు వీళ్ళైతే ఈ ఫారెస్ట్లో ఉండేవాళ్ళు, ముదుమలై ఫారెస్ట్లో. సో రోడ్డు మీద అయితే ఎక్కువ కనిపించలేదు నాకు, ఎక్కడో ఒకటి కనిపించింది అంతేను. సో నెమళ్ళు జింకలు చాలా బాగా కనిపించాయి. ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్లో జింకలు ఉంటాయి చూడొచ్చు మీరు ఎంత బాగా కనిపిస్తుంటాయో. సో దగ్గర 200-300 జింకలు ఉంటాయి ఇట్లా పైన వరుసన చిన్నగా కనిపిస్తుంటాయి మీకు అక్కడ కనిపిస్తుంటాయి. సో ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఈ ఫస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు పైన వరకు జింకలన్నీ ఆడుకొని పడుకున్నట్లు వరుసన చాలా బాగా కనిపిస్తుంది అక్కడైతే. రియల్గా చూస్తే చాలా బాగున్నాయి అక్కడ. ఏనుగులు అయితే పెద్దగా కనిపిలా. ఇక్కడ చూడండి నెమలు కూడా పోతున్నాయి. ఇక్కడ మీకు ఒక దున్నపోతు లాంటిది కనిపిస్తుంటుంది. సో బాహుబలిలో చూసే ఉంటారు మీరు, రానాతో పోటీ పడేది. అది ఇక్కడ ఉంది. దీని పేరు ఏంటి అనేది నాకైతే తెలియదు. తెలిస్తే గిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంది. ఇవి ఎక్కువ వచ్చేసి కూనూరులో కనిపిస్తాయి, కానీ ఇది ముదుమలై ఫారెస్ట్లో కనిపించింది. సో నేను కనిపిస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నిలబడి మరీ చూస్తుంది అది. ఇక్కడ కూడా చూడొచ్చు దగ్గర ఒక 50-60 జింకలు ఉంటాయి. చాలా జింకలు కనిపించినాయి మాకైతే. ఇట్లా పోతూ ఉంటుంది అవన్నీ మొత్తం అన్నీ అవే కనిపిస్తున్నాయి.
ఇప్పుడైతే ముదుమలై ఫారెస్ట్ ఎండ్ అయిపోతున్నాము, తమిళనాడు ఫారెస్ట్. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక ఫారెస్ట్ ఎంట్రీ అవ్వబోతున్నాం మనము. బండీపూర్ కర్ణాటక ఫారెస్ట్. ఇక్కడ కర్ణాటక ఫారెస్ట్లోనే మనం బండీపూర్ దాటిన తర్వాత బండీపూర్ విలేజ్ చిరుత కనిపించింది. నేను మేబీ దగ్గర ఒక 10 సార్లు పైనే పోయింటా ఊటీకి, ఎప్పుడే కానీ నాకు చిరుత కనిపించింది లేదు. సో నేను కెమెరా చేతిలో పట్టుకున్నా రికార్డ్ చేద్దామని. సో ఈ నెమర్ని జింకలు కనిపిస్తాయని చెప్పేసి, కానీ చిరుత కనిపిస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ కనిపించింది. సడన్గా నా బండి ముందర దూరిపోయింది. వెనకాల ఏ బండి రాలేదు, ముందర ఏ బండి రాలేదు, ప్రశాంతంగా ఉంది రోడ్డు. సో నా బండి ఒకటే వస్తుంది, ఇంకా నా బండి సౌండ్ కూడా అది భయపడి ఇంక ఇట్లా ఉరికెత్తింది అనమాట. సో నా ముందర అయితే కనిపించింది. నాకైతే షాక్ అయినా. నేను వీడియోలు రికార్డ్ చేసినాను, దాని కన్లోడే కనిపించినాయి. ఇంకా లైట్ అవుట్ అయిపోయింది నేను అక్కడికి వెళ్ళేలోపు. సో తమిళనాడు ఫారెస్ట్ అయితే మనం ఎగ్జిట్ అయిపోతున్నాము. నెక్స్ట్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ వచ్చేసి ఒక దగ్గర 100 ఏళ్ళు దగ్గర ఉంటుంది ఆ బ్రిడ్జ్ కట్టి. ఆ బ్రిడ్జ్ సర్వీస్ నేను చెప్పడం కాదు, కానీ నా బండిలో కస్టమర్కి చెప్పాను ఎప్పుడు కట్టినారనేది. ఆయనే కౌంట్ చేసి చెప్పాడు, మీరే వినండి. 1939 है। हाँ वो टाइम पे ब्रिज है 60 or 24 हाँ or 84 years ago। 84 years మీరే విన్నారు కదా, 84 years బిఫోర్ కట్టిన బ్రిడ్జ్ ఇది. సో ఇప్పటికి కూడా స్ట్రాంగ్గా ఉంది. అప్పట్లో కట్టే బ్రిడ్జిలు ఏవైనా కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పట్లో కట్టేటివి మహా అంటే ఒక 30-40 ఏళ్ళు కూడా రావు. అప్పుడే క్రాకులు రావడము, లేకుంటే కూలిపోవడము, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. చాలా చూసిన. బెంగళూరులోనే నేను ఎన్నో చూసిన, మధ్యలో క్రాక్ వచ్చింది. సో కాంట్రాక్టర్లు సరిగ్గా లేనప్పుడు అలాగే జరుగుతుంటాయి అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము బండీపూర్ ఫారెస్ట్కి ఎంటర్ అవబోతున్నాము. సో మనకైతే ఎగ్జిట్ అనుకోండి. ఇక్కడ కూడా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎంట్రీ అయ్యేటప్పుడు, ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా. అంటే మైసూర్ నుంచి వస్తే గిన అక్కడ పే చేయాల్సి వస్తుంది. సో ఊటీ నుంచి వస్తే గిన ఇక్కడ ఫస్ట్లో పే చేయాల్సి వస్తుంది. కానీ తమిళనాడు ఎంట్రీ ఫారెస్ట్లో అలా ఏం తీసుకోలేదు, ఒకసారి మాత్రం తీసుకుంటున్నారు. రిటర్న్ పోయేటప్పుడు తీసుకోవట్లేదు. అదేందో నాకేం అర్థం కావట్లేదు. రైట్ సైడ్ షిఫ్ట్ కార్ కనిపిస్తుంది కదా, ఎల్లో బోర్డు. వాళ్ళనైతే పోలీస్ అయినా తిట్టుతాను. ఇది ఏమన్నా నీకేమన్నా వైల్డ్ లైఫ్ చూడడానికి అనుకున్నారా? ఇట్లా తర్వాతకి దిగినా అనుకో బండి ఇడే సీజ్ చేస్తానని చెప్పి తిడుతున్నాడు. ఆయన ఎందుకు ముందరకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ యూటర్న్ చేసుకుంటున్నాడు అనమాట. అందుకని చెప్పి పోలీస్ ఆయన ఆడి నుంచి ఇది వరకు వచ్చి తిడుతున్నాడు. మీరు అది కూడా చూడొచ్చు. సో కర్ణాటక మనం ఎంటర్ అయిపోతున్నాం. ఇప్పుడు కర్ణాటక ఫారెస్ట్కి ఎంటర్ అయిపోతున్నాము. వెల్కమ్ టు కర్ణాటక స్టేట్ అని రాసినారు కదా. సో ఇప్పుడు మనము కర్ణాటక స్టేట్లోకి ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడే అనమాట బార్డర్ లాస్ట్. సో ఇంకొంచెం ముందు పోతే కానీ మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. అక్కడ చూడొచ్చు పోలీస్ ఆయన వస్తున్నాడు. ఆయన అయితే తిట్టకూడదు. నువ్వేమన్నా ఇదేమన్నా సఫారీ అనుకుంటున్నావు ఇక్కడ తిరగడం కోసము అని చెప్పేసి, ఎందుకు యూటర్న్ చేసినావు అని అడుగుతున్నాడు. ఆయన అయితే ఏం మాట్లాడలేదు, యూటర్న్ చేసుకొని వస్తున్నాడు. ఆర్టీసీ గమనిస్తున్నాడు అనమాట. ఆయన ఇక్కడ అమౌంట్ తీసుకుంటున్నారు, అందుకని చెప్పేసి ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు మీరు, వెల్కమ్ టు బండీపూర్ టైగర్ రిజర్వాయర్. సో టైగర్ పేరు ఎప్పుడు రాసినారు కానీ నేను ఎప్పుడు చూడలేదు అనుకున్నాను. సో ఫస్ట్ టైం అయితే చూసినాను. అంటే లైవ్లో వీడియోస్లో చాలా చూసింటాను, కానీ రియల్గా చూడడం అనేది నేను ఫస్ట్ టైము. అది మీకు చూపిద్దాం అనుకుంటే చూపించలేకపోయాను. ఎందుకంటే నా బండి ముందర నాకే తెలియకుండా సడన్గా దూరిపోయింది. సో దూరిపోయేటప్పుడు చూసినాను. కెమెరా ఆన్ చేసినంత టైం అది అంత స్పీడ్ ఉంటుంది మీకే తెలుసు. దూరిందంటే పరిగెత్తిందంటే ఎంత స్పీడ్ పరిగెత్తుందో మీకే తెలుసు ఇంకా టైగరు. సో అందుకని చెప్పేసి తీయలేకపోయినాను నేను. అది కెమెరాలో తీసినా కూడా కళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి. లైట్ అవుట్ అయింది. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటే అప్పుడు మాత్రం రోడ్ల మీదకి వస్తాయి, లేకుంటే రోడ్ల మీదకి రావన్నమాట. సో అట్లా అయ్యి మిస్ అయిపోయింది మనకైతే. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇప్పుడు ఒకసారి కనిపిస్తుంది, కెమెరాలో బంధిస్తాం. ఇక్కడ ఎంట్రీ అయ్యేటప్పుడు టైర్ బొమ్మలు పెట్టింటారు పైన కూడా. సో బొమ్మలు ఉన్నాయి కానీ ఎప్పుడు కనిపించవే అనుకుంటా అంటే నేను. సో ఊరికే పెట్టింటారు అనుకున్నా. అసలు అట్లీస్ట్ బోన్లో ఉన్న ఆడన్న సైడ్ రోడ్ సైడ్ పెట్టింటారు మాకు చూడడానికన్నా, అది కూడా లేదనమాట. ఊరినే పేరు పెట్టినారు అనుకున్నా. కానీ నాకైతే రియల్గానే ఎక్స్పీరియన్స్ అయింది. 10-15 సార్లు పైనే పోయింటాను నాకు తెలిసినంత వరకు. సో కౌంటింగ్ లేదు నాకు తెలిసినంత వరకు. ప్రశాంతంగా ఉండడం వల్ల 2 నెంబర్లు రోడ్డు మీద నడుస్తున్నా. ఆయన కూడా పాపం డిస్టర్బ్ చేయకుండా నిదానంగా వస్తున్నాడు, కారు రోడ్డు దాటిని అని చెప్పేసి. అదే డిస్టర్బ్ చేసామనుకోండి రోడ్ల మీదకి రావు, చూడడానికి కూడా అవ్వదు మనకి. चल गया दिख रहा है टाइगर
हाँ बोल रहे ना अब चल गया उधर ही देखो वाह वाह क्रॉस कर दिया रोड జస్ట్ మిస్ ఫ్రెండ్స్, రికార్డ్ చేద్దాం అనుకుంటే టైగర్ నా ముందరే క్రాస్ అయింది. భలే ఉంది అసలు, ఇంకా చిన్నపిల్ల అనుకుంటాను. సో లైట్గా రికార్డ్ చేసినారు, కనిపిస్తుందో లేదు తెలియదు. భలే ఉంది అసలు, షాక్ అయినా ఇట్లా ముందర పరిగెత్తుతానే. కరెక్ట్గా నా బండి ముందర పరిగెత్తింది. కరెక్ట్గా బండిపుర ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ, సో దాని ముందరే క్రాస్ అయింది అయితే గిన. నేనైతే షాక్ అయినా అసలు, చాలా బాగుంది. చిన్న పిల్లనే ఇంకా నాకు తెలిసినంత వరకు. ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ బండిపురలో, సో అక్కడ కరెక్ట్ క్రాస్ అయింది నేను అది దాటి వచ్చిన తర్వాత. బండిపూర్ ఫారెస్ట్ని అయితే క్రాస్ చేస్తున్నాము. సో ఇక్కడికి వచ్చే లోపల బాగా చీకటి అయిపోయింది, అందుకే ఆ చిరుతను కూడా రికార్డ్ చేయలేకపోయినాము. ఎందుకంటే కెమెరాలో కొంచెం వెళ్తుంటేనే కదా రికార్డ్ అయ్యేది. డ్రాప్ అయితే అయిపోయింది, జస్ట్ ఇప్పుడే అయిపోయింది ఇది. టైం వచ్చేసి కరెక్ట్గా 12:03 అయితే టైం అయితే గిన. సో మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, 12:03 అయితే అంది. కిలోమీటర్లు తిరిగింది వచ్చేసి 779 కిలోమీటర్లు తిరిగినాను. సో ఎంత ఏమనేది పొద్దున్నే క్లారిటీగా వివరిస్తాను మీకు అయితే గిన. ఇప్పుడైతే పోదాం, ఫుల్ నిద్ర వస్తుంది, ఏం తినలేదు నేను. అది కాక మెమరీ కార్డు ఫుల్ అయింది. సో దీంట్లో ఉండే వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని సో మొత్తం వివరాలన్నీ మాట్లాడదామండి. మనకి డీజిల్ ఎంత తాగింది ఏమనేది, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, మనము ఊటీ వీడియోస్లో అయితే కానీ 3 వీడియోలు పెట్టినాము. ఇది 4వ వీడియో, లాస్ట్ వీడియో. ఇంకా మనం అనుకున్నది ఊటీ ట్రిప్ అయితే 3 రోజులు మాత్రమే, కానీ అక్కడ వాళ్ళకి ఊటీ నుంచి కూనూరుకి పోయే ట్రైన్ దొరకలేదు. రిజర్వేషన్ది వెయిటింగ్ లిస్ట్లో ఉండి, సో మనకు ఒక రోజు లేట్గా వాళ్ళకి రిజర్వేషన్ కన్ఫర్మ్ అయింది. అట్లే లేట్ అయింది, మనకి 4వ రోజు పట్టింది. కాబట్టి మనం ఇప్పుడు ఊటీ నుంచి వచ్చేసినాం రిటర్న్. పోయేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం ఖర్చు ఎంత అయింది, ఏంటి, కిలోమీటర్కి ఎంత పోయినాను, సో డ్రైవర్ బర్త్ ఎలా తీసుకున్నాను, కార్ వెయిటింగ్ ఛార్జెస్ ఎంత అయింది, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టోల్ గేట్స్కి, ట్యాక్స్కి అంతా కలిపి. సో ముందుగా వచ్చేసి మనము తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 779 కిలోమీటర్లు తిరిగాము, ఓకేనా? 779 కిలోమీటర్లు అంటే మనము పర్ కిలోమీటర్ తీసుకుంటే 13 రూపాయలు తీసుకున్నాము, ఓకే? ఇప్పుడు మనం దాన్ని కౌంట్ చేద్దాము. ఇక్కడ ఏం జరిగిందంటే పేపర్ మీద రాసి పెట్టుకున్నాను నేను. ఈ పాటికి ఇది 5వ వీడియో. అన్నీ కౌంట్ చేస్తాను, క్యాలిక్యులేట్ చేస్తాను. ఏదో ఒకటి మిస్ అయిపోతా, మళ్ళీ వెనక్కి పోతా. ఆ వీడియోని డిలీట్ చేయడం, మళ్ళీ రికార్డ్ చేయడం. ఈసారి పక్కా ఏది మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను. ఈసారి మిస్ అయ్యారంటే ఇంకా అట్లా అప్లోడ్ చేసి పడేస్తా. 100% మిస్ అవ్వకూడదని అనుకుంటున్నా. ముందుగా వచ్చేసి మనం తిరిగిండే కిలోమీటర్లకు అమౌంట్ కౌంట్ చేద్దామండి. తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 779 కిలోమీటర్లు ఇంటూ 13 రూపాయలు. 13 రూపాయలు అంటే టోటల్ బిల్ వచ్చేసి 10,127 రూపాయలు తిరిగిండే కిలోమీటర్స్కి మాత్రమే ఇది, ఓకేనా? టోల్ గేట్స్కి యాడ్ చేద్దామండి. ప్లస్ ఇప్పుడు టోల్ గేట్స్ ఎలా యాడ్ చేద్దామంటే, బెంగళూరు మైసూరు హైవే ఉంది కదా, సో బెంగళూరు ఫస్ట్లోనే ఒక టోల్ గేట్ వస్తుంది బిడిది దగ్గర, అది వచ్చేసి 165 రూపాయలు, ఓకే? ఇది రిటర్న్లో కూడా 165 రూపాయలే ఛార్జ్ చేస్తారు. కాబట్టి 2 కలిపి మనం ఇక్కడ కౌంట్ చేద్దాం. అలాగే మైసూరు ఇంకా 15 కిలోమీటర్లు ఉన్నట్లనే మళ్ళీ ఒక టోల్ వస్తుంది, అక్కడ 155 రూపాయలు, అది కూడా రిటర్న్లో ఛార్జ్ చేస్తారు. దాని తర్వాత మనకి మైసూరు దాటిన తర్వాత ఒక టోల్ గేట్ వస్తుంది. ఈ పక్క ఈ పక్క కర్ణాటక, ఆ పక్క వచ్చేసి తమిళనాడు, మధ్యలో కేరళ కొంచెం ఏదో అట్లా వస్తుంది అనమాట. సో దానికి టోల్ గేట్ ఉంది, అది వచ్చేసి 155 రూపాయలు. దాన్ని కూడా వచ్చేటప్పుడు కూడా తీసుకుంటారు, అది కూడా డబల్ కౌంట్ చేద్దామండి, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ 165 రూపాయలు ప్లస్ 165, ఓకేనా? కాబట్టి దీన్ని డైరెక్ట్ ఏం చేద్దామంటే, మనము డైరెక్ట్ కౌంట్ చేసిండేది ఇక్కడ రాసి పెట్టుకున్నాం కదా, దీన్ని వేద్దామండి. సో ఇట్లా మిస్ అయిపోతాం, అందుకని రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే 165 330 రూపాయలు, 330 రూపాయలు యాడ్ చేద్దాము. సో అదే ఇంకా మైసూరు దగ్గర పోయిన తర్వాత ఒక టోల్ వస్తుంది కదా, అది కూడా డబల్ కౌంట్ చేద్దామండి. అది వచ్చేసి 155 310 రూపాయలు, 310, ఓకే? నెక్స్ట్ వచ్చేసి కేరళ టోల్ గేట్, అది 55 110. నెక్స్ట్ కర్ణాటక ఫారెస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు 20 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడేమో డబల్ ఛార్జ్ చేస్తున్నారు. ఎట్లా అంటే పోయేటప్పుడు తీసుకుంటున్నారు, వచ్చేటప్పుడు తీసుకుంటున్నారు. కాబట్టి 20 40 రూపాయలు ప్లస్ 40 ప్లస్ మళ్ళీ వచ్చేసి
తమిళనాడు ఫారెస్ట్ ఎంట్రీ అప్పుడు 70 రూపాయలు తీసుకుంటున్నారు. సో అలాగే మనము తమిళనాడు ట్యాక్స్ కూడా దీంట్లో యాడ్ చేద్దాం. తమిళనాడు ట్యాక్స్కి నేను కట్టిండేది వచ్చేసి 1059 రూపాయలు కట్టిన. ఎందుకు ఇంత అంటే నాది గ్రీన్ ట్యాక్స్ తీసుకున్నారు. గ్రీన్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ కట్టినా నేను. 7 ఏళ్ళ పైన సర్వీస్ అయిపోతే బండి గ్రీన్ ట్యాక్స్ ఖచ్చితంగా కట్టించుకుంటారు అనమాట. కాబట్టి ఇది వచ్చేసి 1059 రూపాయలు, 70 రూపాయలు టోటల్ వచ్చేసి మనకి 1129 రూపాయలు. 1129 రూపాయలు. ఆ ట్యాక్స్ ఎలా కట్టాలి అనేది మీకు ఆల్రెడీ సెకండ్ వీడియోలో నేను పెట్టాను. సో అక్కడ చూసి మీరు ఎలా కట్టాలి అనేది తెలుసుకోవచ్చు. ఆల్రెడీ చాలా మంది మెసేజ్ చేస్తున్నారా అన్న మేము ఆన్లైన్లో కడుతుంటే రావట్లేదు మొబైల్స్లో అని. సో నేనే స్వయంగా కట్టి చూపించాను, మీరు దాన్ని చూడొచ్చు. దాన్ని ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఇంకా పాటు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సెకండ్ వీడియోలో చూడండి ఒకసారి. సో మన వీడియోస్ అయితే లెంత్గానే ఉంటాయి, ఎందుకంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేనిది ఏది చేయమన్నమాట. అందుకోసమని ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వీడియోస్ కంపల్సరీగా లెంత్ ఉంటాయి. ఓకేనా? సో ఒక వీడియో తీయడానికి ఎంత కష్టపడుతున్నా నాకు తెలుసు. పూర్తిగా వివరించాలంటే ఇప్పుడే చెప్పేది 5వ వీడియో తర్వాతకి తీయడము, ఏదో ఒకటి మిస్ అవ్వడము, మళ్ళీ కట్ చేయడము. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతాను, ఏది మిస్ అవుతానో నేను అనుకుంటాను, కానీ పర్ఫెక్ట్ 2 అవర్స్ సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా నేను. సో మనం 300 కిలోమీటర్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము 4 రోజులు వెళ్ళాం. 4 రోజులు వెళ్తే 4 రోజులకు గాను రోజుకి 300 కిలోమీటర్లు లెక్కేస్తాం మనం. వాళ్ళు తిరిగిండేది అంతా 779 కిలోమీటర్లు తిరిగినారు. సో ఇవి 2 రోజులకు మాత్రం కిలోమీటర్లు కౌంటింగ్ వస్తాయి. ఇంకా మిగతా 2 రోజులకి కావాలంటే 1200 కిలోమీటర్లు తిరగల. సో 1200 కిలోమీటర్లు తిరగలేదు కాబట్టి వాళ్ళు రోజుకు 300 చొప్పున మనం కౌంట్ చేస్తాము. మిగతా 2 రోజులకి కార్ వెయిటింగ్ ఛార్జెస్ ఉంటాయి. కార్ వెయిటింగ్ ఛార్జెస్ వచ్చేసి ఒక రోజుకి 1500, అట్లా 2 రోజులకి 3000. ఓకేనా? మళ్ళీ వచ్చేసి మన డ్రైవర్ భత్తా రోజుకి 500. రోజుకి 500 అంటే 4 రోజులకి 2000. ఇప్పుడు మనం కౌంట్ చేయాల్సింది వచ్చేసి వెయిటింగ్ ఛార్జెస్. వెయిటింగ్ ఛార్జెస్ వచ్చేసి 3000 రూపాయలు. 3000. ఓకేనా? తర్వాత వచ్చేసి మన డ్రైవర్ భత్తా 2000 ప్లస్ 2000. ఫుడ్ది కూడా కస్టమర్కి సంబంధము. రోజుకు 300 చెప్పున అంటే 4 రోజులు 1200 రూపాయలు. 1200. సో ఫైనల్గా వచ్చేసి సో మనకి ఇప్పుడు ఫుడ్కి అంతా యాడ్ చేస్తే వచ్చిన బిల్ వచ్చేసి 18,240 రూపాయలు. మనం ఇంకా అక్కడ పార్కింగ్ చేసిండేవి ఇవన్నీ యాడ్ చేయలేదు. మనం చిన్నవన్నీ ఇంకా అదొక 300-400 వస్తుంది. దాంతో ఏమి అదైతే యాడ్ చేయలేదు. ఎక్కడో రాసి పెట్టుకుంటే పోయింది అది స్లిప్. టోటల్ మనకి ఇప్పుడు వచ్చేసి 18,240 రూపాయలు. ఓకేనా? టోటల్ బిల్ వచ్చేసి దీంట్లో మనకు వచ్చేసి టోల్స్కి ఎంత పోయింది, అలాగే ఈ ఫారెస్ట్ది ఎంత పోయింది, ట్యాక్స్ ఎంత పోయింది, ఇవన్నీ పక్కన తీసేద్దామండి. మనం పక్కన తీసేసి ఫైనల్ బిల్ ఎంత వస్తుందో చూద్దామండి. కార్కి సంబంధించింది ప్రతి ఒక్కటి పక్కన తీసేసి, అలాగే మన డ్రైవర్ భత్తా ఎంత వచ్చిందో అది కూడా సపరేట్గా చేసేసి చూద్దామండి. ముందుగా వచ్చేసి టోల్ గేట్లకి సపరేట్ చేద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి 330 రూపాయలు తీసేద్దామండి. ఫస్ట్ టోల్ ఇది 165 రూపాయల టోల్ది 330 రూపాయలు మైనస్. మళ్ళీ నెక్స్ట్ మైసూర్ దగ్గర పోయింది 150 రూపాయలది. అది 2 టోల్ గేట్లు కలిపేసి 310 రూపాయలు. 310 మైనస్. నెక్స్ట్ వచ్చేసి కేరళ టోల్ గేట్ది అది 110 రూపాయలు. 110 రూపాయలు మైనస్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక ఫారెస్ట్ ఇది ఎంట్రీ ఫీజు వచ్చేది 2 సార్లు తీసుకున్నారు 40 రూపాయలు మైనస్. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు ఫారెస్ట్ ఎంట్రీ ఫీజు ప్లస్ అలాగే ట్యాక్స్ టోటల్ కలిపేసి ఇది 1129 రూపాయలు. 29 మైనస్ చేసేసినాము. ఓకే, నెక్స్ట్ మనం మైనస్ చేయాల్సింది వచ్చేసి ఫుడ్ది 1200 తీసేయాలి. ఫుడ్ది 1200. ఇవన్నీ కౌంటింగ్ రానివి, కారుకి సంబంధం లేనివి ఇవన్నీ. అంటే మనకు మిగిలిండేది మాత్రం మనం చెప్పాల్సింది కాబట్టి మనం ఇవన్నీ సంబంధం లేనివి, ఇవన్నీ కస్టమర్కి సంబంధము. కాబట్టి మనకి ఎంత మిగులుతుంది అనే దాని గురించినే మనం ఇప్పుడు కౌంట్ చేస్తాండి అది మన కారు పోయి వచ్చినందుకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ భత్తా కూడా సంబంధం లేదు. డ్రైవర్ భత్తా వచ్చేసి 2000 తీసేద్దాం. డ్రైవర్ భత్తా 2000. ఓకేనా? టోటల్ మీద మనకు ఉండేది వచ్చేసి ఇక్కడ మిగిలిండేది 13,127 రూపాయలు మిగిలింది.
వెయిటింగ్ ఛార్జెస్ అమౌంట్ దాంతో సహా కలుపుకొని, ఇది ఎందుకంటే ఇది కూడా కారుకి సంబంధం వస్తుంది కాబట్టి 13,127 రూపాయలు వచ్చింది. టోల్ గేట్లు తీసేసినాము, ఫుడ్ తీసేసినాము, డ్రైవర్ భత్తా తీసేసినాము, మళ్ళీ వచ్చేసి ట్యాక్స్ తీసేసినాము, ఫారెస్ట్ ఎంట్రీ కూడా తీసేసినాము. టోటల్ బిల్ వచ్చేసి 13,127 రూపాయలు. దీంట్లో మనకి ఎంత మిగులుతుంది డీజిల్కి పోయినది ఇప్పుడు చూద్దామండి, ఓకేనా. దీనికి డీజిల్కి వచ్చేసి కరెక్ట్గా 3,800 అట్లా పోయింది. మనకు పట్టినది వచ్చేసి 4,092 రూపాయలు పట్టింది. ఎందుకు ఇంత పట్టిందంటే మన ట్యాంక్ కొంచెం ప్రాబ్లం ఉంది కార్ది, కాబట్టి ఫుల్ అయిపోయి కొంచెం ఓవర్ఫ్లో అయ్యి కింద కారిపోయింది. ఆ ట్యాంక్ పైన సీట్ కింద వస్తుంది, అది కారిపోయి పడిపోయింది, చెప్పింటాం మీకు చాలాసార్లు కూడా. ఇప్పుడు వచ్చేసి 3,000 మైనస్ 3,800 రూపాయలు, ఇది ఫైనల్ బిల్లు. 3,800 రూపాయలు తీసేస్తే మనకి టోటల్ మీద వచ్చేసి 9,327 రూపాయలు మిగిలింది. సో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. ఇంకా ఇంతకుముందు 4 వీడియోలు తీసిన దాంట్లో అయితే ప్రతి ఒక్కటి ఏదో ఒకటి మిస్ అవుతూనే వస్తున్నా. అందుకని చెప్పేసి సరే పక్కా ఉండాలని చెప్పేసి పేపర్ మీద రాసుకున్నాను. ఒకటి పోతే ఒకటి, మనం అంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కాదు దీని మీద కూర్చొని ప్రతిరోజు వీడియో చేస్తుంటే అది వేరు. ఏదో లైవ్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం, ఇవన్నీ మైనస్ చేసి ప్లస్ చేసి ఇవన్నీ చేయలేదు కదా, అందుకని చెప్పేసి. సో మనకి ఫైనల్ మీద మిగిలిండేది అయితే 9,327 రూపాయలు. ఏమన్నా మిస్ అయింటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను, ఓకేనా. మీకు ఆల్రెడీ తెలుసు మన దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఏదైనా వీడియో పెడతాము, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నేను రెస్పాండ్ అవుతాను అనే విషయం కూడా మీకు బాగా తెలుసు, ఓకేనా. సరేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొని వస్తా ఉంటాను. మరి బాయ్ బాయ్.